దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో 4వ మెట్టు, దేవుని సన్నిధి 4వ మెట్టు. దేవుని సన్నిధిలోకి చేరి 4వ మెట్టుగా ప్రార్థన చేసి దేవునిని కనిపెట్టుడి. అంటే ప్రార్థన చేయటం వల్ల సమస్తమును ఆలకించి ఆయన నెరవేర్చును. ఈ అంశాలు అడుగుడు ఇవ్వబడును, తట్టుడు తీయబడును. ప్రార్థన చేసి అడుగుడి, అడుగుడు ఇవ్వబడును, తట్టుడు తీయబడును, వెతుకుడు దొరుకును అనే మాటను ఇక్కడ మనకు అందించబడుతుంది. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో కనబడుతున్న మాటలు. దీని కొరకు మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, దూతల చేత భక్తుల చేత భక్తి కోటి జనమ చేత నిత్యమును స్తుతించబడుతూ ఆరాధించబడుచున్నావో ప్రభువా, నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో నీ వాక్యమును బట్టి నాయనా నీ ఎదుటి చేరి ఉన్నాను. చేరు నన్ను నా తలంపులు మరుగు చేసి నీ వాక్యముతో నీ బిడ్డలను నింపి బలపరచుమని, నీ ఆలోచన చేత సిద్ధపరచమని, నీ వాక్యం చేత కట్టమని, దేవా నీ దాసుడైన నన్ను నీ సిలువు చట్టను మరుగుపరిచి నాలో నీ ఉండి మాట్లాడమని, నీ తలంపులు నీ ఉద్దేశాలు నీ బిడ్డలకి కడవరి దినాల్లో ఏ మాటలైతే బయలుపరచున్నాయన అటు బయలుపరిచి నడిపించమని క్రీస్తు ప్రభు నామమున అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలరా, దేవుని యందు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన ఈ 4వ మెట్టు, దేవుని సన్నిధిలో అనే దేవుని సన్నిధి అనే 4వ మెట్టులో ప్రార్థన చేసి స్తుతించండి. దేవుడు ప్రత్యుత్తరమును అప్పుడు ఆయన ఇవ్వగలడు. దేవుని యొక్క మాటలు బైబిల్ గ్రంథములో సెలవొత్తున అంటే ఆత్మ సంబంధమైన క్రియలు దేవుడు ఇస్తున్నాడనేది మనము గమనించాలి. ప్రియులరా, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు ప్రార్థన చేసినప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని దేవునిని స్తుతించవాలని ఈ మాటలో రాయబడుతుంది. మీరు గదిలోకి వెళ్ళి మీరు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మీ గదిలోకి వెళ్ళి ప్రభువుని స్తుతించే రీతిలో మీరు ఆయనను గణపరిచే రీతిగా మీరు ఉండాలని ప్రభువు చెప్తున్నాడు. ప్రియులరా, ఈ యొక్క సాయంకాల సమయంలో ఆత్మ తండ్రి అయిన దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయాలి. నువ్వు గదిలోకి వెళ్ళినప్పుడు ఎవరితో మాట్లాడాలి? నీ తండ్రి అంటే యేసుక్రీస్తు, సృష్టికర్త, లోక రక్షణకర్త, ఆదరణకర్త, విమోచనకర్త, ప్రేమాకర్త, ప్రేమకర్త, ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు, సృష్టికర్త, ఇలాగ రక్షణకర్త, ఆలోచనకర్త, ఇలా చెప్పుకుంటే ప్రేమించేవాడు, ఆదరించేవాడు, ఆయుత్తపరిచేవాడు, ఎన్నో విషయాలు మనం చెప్పుకుంటున్నప్పటికీ చాలా విషయాలు కనపడతాయి. ఇక్కడ ఇంకా అంటున్నాడు అంటే నిత్యము నీ యందు చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు ఉచ్చరింపవద్దు. అంటే మన అన్యుల వలె మనం ఏదో తెలియకుండా మాట్లాడకండి. మీరు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఏం ప్రార్థన చేయాలి? నీ ప్రార్థన ఏంటి? తండ్రి, నీ బిడ్డని నేను నీ వద్దకు చేరి నిన్ను స్తుతిస్తున్నాను, నా స్తుతులు అంగీకరించుము ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ఇది మొదటి ప్రార్థన. నిన్ను నువ్వు అప్పగించుకోవాలి, నిన్ను సమర్పించుకోవాలి. నిన్ను దేవునికి మొరపెట్టుకున్నప్పుడు ఆయన నీ ఆత్మ తలంపులను, నీలో ఉన్న ఆత్మ తలంపులను అంగీకరించి ఆయన నెరవేర్పిస్తాడు. ఎలాగంటే ఇక్కడ మనం గమనించినప్పుడు విస్తరించిన మాట్లాడడం వలన తన మనవి
అంటే విస్తరింపు మాట్లాడటం వల్ల తన మనవి, ఎవరైతే విస్తరింపి ప్రార్థన చేసి మాట్లాడతారో వారి మనవి దేవుడు వింటారని భ్రమపడతారు కానీ వినడు అంటున్నాడు. ఎలాగింటాడు అంటే, మీరు వారి వలె ఉండకడి, మీరు మీ మీరు మీ తండ్రి వారి వలె అన్యుల వలె కాక మీ తండ్రికి మీరు మొరపెట్టినప్పుడు మీ మొర ఆలకించి ఆయన మీ అక్కర్లను తీర్చును. అంటే మీకేం అవసరమో అది తీరుస్తాడు. అందుకే అడుగుడు ఇవ్వబడను, తట్టుడు తీవుడు, వెతుకుడు దొరుకును. దేవుని సన్నిధిలోకి వెళ్ళి నువ్వు రహస్యముగా ప్రార్థన చేసినప్పుడు, నీ గదిలో నువ్వు ఏర్పరచుకున్నప్పుడు, ఆ గదిలో ఆత్మీయ తలంపులు కలిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను, నీ ఆలోచనలను బలపరుస్తాడు. నా ప్రియమైన దేవుని సంగమ, ఇక్కడ అంటున్న మాటలని మనం గమనించాం. అలాగే ఇంకా మనం లోతుకు చదువుతున్నప్పుడు ప్రియులారా, మత్తయి సువార్తలోనే ఇక్కడ అపోస్తుల కార్యములో కూడా కనపడుతున్న మాటలు. అపోస్తుల కార్యములో కీర్తన గ్రంథములో కూడా మాట్లాడుతూ, కీర్తన గ్రంథం మనం ఒకసారి చదువుతున్నప్పుడు భక్తుడైన దావీదు కీర్తన గ్రంథములో 2వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడుతున్న ఈ మాటలని మనం ఆలోచిస్తే, ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు అని మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఏమంటున్నాడంటే, కీర్తన 2వ అధ్యాయము 1వ వచనం, అన్యజనులు ఏలా అల్లరలేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన మాటలు తలంచుచున్నారు, మన వారి కట్లు తెంపుతుమ రండి, వారి పాశమములను వారి యొద్ద నుండి పారవేయుదుము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకు ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. అంటే ప్రియులారా, దేవునికి వ్యతిరేకమైనగా వీరు నడుచుచున్నారనేది ప్రభు యొక్క వాక్యం. మత్తయి సువార్తలోనే మనం చదువుకున్న వాక్య గ్రంథంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు అంటే, ఇక్కడ మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుచున్న ఈ మాటలని మనం ఒకసారి ఆలోచన కలిగినప్పుడు ప్రభు ఏమంటున్నారు అనే భావం మనకు కలిగి ఉంటే, ఇక్కడ దేవుడు మనం ఆలోచన కలిగి ఉండాలి. ప్రియులరా, దేవుడు ఎందుకు ఈ మాటలు ప్రభు మాట్లాడుచున్నారు, దేవుడు ఎందుకు ఈ మాటలు నీకు నాకు వివరిస్తున్నాడు అంటే, ప్రియులరా, అలా ఆలోచన సంబంధం లేని మాటలుగా మనం మాట్లాడుతుంటాం. అతడు వినని ఎడల 2-3 సాక్ష్యం అంటే వారి వెళ్ళలేనప్పుడు 2-3 సాక్షులను నిలవబెట్టి వారి చేత చెప్పించవలను. అంటే సాక్ష్యం అనేది మనకు ఉండాలి, జీవితానికి సాక్ష్యం అనేది ఉండాలి, లేకపోతే కష్టం అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకే అంటున్నాడు, నీవు ఒకరిని 2 ఎంట పెట్టుకుని అతని వద్దకు పోయి అతడు వారి మాట వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజేయవలను. అతడు సంగపు మాటలు వినని ఎడల మీకు అన్యాయంగా సుంకరంగా, అంటే అన్యాయంగా నీకు అవసరాన్ని బట్టి నీకు అనుకూల మనిషిని ఒక సుంకరని ఎంచుకోవలను. అంటే దేవుడు ఎందుకు ఈ మాటలు మనకు చెప్తున్నాడు అంటే, ఇక్కడ మాట్లాడుతున్నా, భూమి మీద మీరు వేటిని బంధితురో అరులు పరలోకమును బంధింపబడినని, భూమి మీద మీరు ఏటిని ఇప్పుదురో అవి పరలోకములో కూడా విప్పబడినని నిశ్చయముగా మీకు చెప్పుచున్నాను. మరియు మీలో మీరు ఏదైతే దానిని గూర్చి వేడుకునిచున్నారో అక్కడ భూమి మీద ఏకీభించిన ఎడల అవి పరలోకమందు నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా 2-3 నా నామమని ఎక్కడైతే కూడి ఉందరో అక్కడ నేను వారు. ఇక్కడ ఏమంటున్నారండి ప్రభు, ప్రార్థన సన్నిధిలో 2-3 కూడి ఎక్కడైతే నా నామాన్ని బట్టి కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉంటానని మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో కనపడుతున్న మాటలు. ప్రియులరా, ఇక్కడ దేవుడు ఎందుకు ఈ మాటలు నీకు నాకు ప్రకటిస్తున్నాడు అంటే, ఆత్మ సంబంధమైన మాటలుగా మనం ఆలోచన కలిగి ఉండాలి. దేవుని సన్నిధి అంటే ఇవాళ 4వ మెట్టు సన్నిధిలోకి వెళ్ళాలి. దేవుని సన్నిధి ఎన్నో రకాల మెట్లు కలిగిన సన్నిధి ఉంది. ప్రార్థన అనేది సామాన్యమైనది కాదండి. నీవు నేను చేసుకునే ప్రార్థన వేరు, దేవునితో గడిపే ప్రార్థన వేరు. దేవునితో గడిపే ప్రార్థన ఎటువంటిదంటే ఆత్మ సంబంధమైన ప్రార్థన. ఇది ఎలాంటిదంటే మనుషులకు మేలు కలిగించే ప్రార్థనగా కనబడుచున్నది. ప్రియులరా, మనం ఒకసారి ఆలోచించినప్పుడు ప్రభు మాట్లాడుచున్న ఈ మాటలని
మనం గ్రహించే వారంగా ఉండాలి. ఎందుకంటే ప్రభు మాట్లాడుచున్న ప్రతి మాట ఎలాగున్నది అంటే ఆత్మ సంబంధమైన మాటలుగా మనం మాట్లాడేవారిగా ఉన్నారు. ప్రియులరా, దేవుడు ఎందుకు ఈ మాటలు నీకు నాకు ప్రకటిస్తున్నాడు అంటే ఇక్కడ దేవుడు ప్రతి మాటలో ఆత్మ సంబంధమైన మాటలుగా ప్రకటించుచున్నాడు. గమనించండి, నతనీయేలు అడుగుతున్నాడు, నన్ను నువ్వు ఎలాగ ఎరిగి ఉండవు అని ప్రభు అడుగుతున్న నతనీయుల్ని, నువ్వు ఎలాగ నన్ను ఎరిగి ఉన్నావు అని అడుగుతున్నప్పుడు మత్తయి సువార్త క్షమించండి యోహాను సువార్త 1వ అధ్యాయము 48వ వచనంలో రాయబడిన నతనీయేలు ప్రభువుని అడుగుతున్నట్టుగానే ఉంది ఇక్కడ ఈ మాట. అయితే యేసు అంటే ఇక్కడ యేసు ప్రభు అంటున్నారు, నీవు నన్ను పిలవక ముందే నేను అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడు నేను అక్కడ ఉన్నాను అన్నాడు. నతనీయేలు ఉలిక్కి పడ్డాడు. అంటే యేసు ప్రభు ఇప్పుడు వాడి కాదు, ఆదిలో ఉన్నవాడు, ఆదితో నడిచిన వాడు మరలా ఒక్కొక్కసారి వచ్చిచున్నాడని. ప్రియులరా, ఇక్కడ ఒక మాట గమనించాలి. నతనీయేలు మాట్లాడుతున్న మాటకి ప్రభు చెప్పున, ఆ నతనీయేలు, బోధకుడా నువ్వు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అందుకు యేసు, అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితనని నువ్వు చెప్పినందున నువ్వు నమ్ముచున్నావా? అంటే నువ్వు అంజూరపు చెట్టు కింద నువ్వు కూర్చుంటే నేను చూశాను అని నేను అన్నందున నువ్వు నన్ను నమ్ముచున్నావు అంటే అప్పుడు ఏమంటున్నాడు నతనీయేలు, అంటే ప్రియులారా కాదు ప్రభా, నువ్వు నన్ను చూచిదువని ప్రభు చెప్పుచున్నారు. రేపు కాలం వచ్చినప్పటికి నీవు నన్ను చూచిదువు. అప్పుడు ఏమన్నారు ఇక్కడ, మీరు ఆకాశం తెరవపట్టి దేవుని దూతల మనిషి కుమారుని ఎక్కుటి, అంటే భూలోకం నుండి ఆకాశం తెరవబడి పరలోకం నుండి భూలోకని దేవదూతలు, భూలోకను పరలోకను దేవదూతలు ఎక్కుట మీరు చూచుతారని నతనీయేలుతో ప్రభు అంటున్న మాటలు మనం చూస్తున్నాం. ప్రియులరా, ఈ మాటలని ఎలాగున్నాయంటే ఆత్మ సంబంధమైన మాటలుగా ఉన్నాయి. అయితే ఇక్కడ అంటున్నారు నిశ్చయముగా చెప్పుచు నేను, అంటే ఇక్కడ ప్రభు ఎందుకు నిశ్చయముగా చెప్పుచున్నారంటే ఈ లోకంలో మనుషులకి చాలా అవసరమైన మాటలు అవసరం. ఈ లోకంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నారు అంటే అవి ఎలాగున్నాయంటే ఆత్మ సంబంధంగా ఉన్నాయి. ఈరోజు నతనీయేలు మాట్లాడుతున్న మత్తయి సువార్తలో కానీ యోహాను సువార్తలో కానీ ఏమంటే కీర్తన గ్రంథ దావీదు భక్తుడు మాట్లాడుచున్నా కానీ అన్యులు బహు గోలగోల చేయుచున్నారని మరి కీర్తన గ్రంథంలో మనం 2వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నప్పుడు కనపడుతున్న మాటలు. ప్రియులరా, ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు దేవుని సన్నిధి రహస్యమైనదని దేవుని సన్నిధిని నువ్వు మొరపెట్టాలి. ఈ 4వ రోజులో ప్రభు నీకు మాట్లాడితే నువ్వు రహస్యమైనదైనా నీకు నాకు ఒక స్థలం ఉంది, ఆ స్థలానికి రామంటున్నారు. చాలా మంది స్నేహితులు కానీ చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒరే పలాని చోట కలుగుదరా, మన చోటు ఎప్పుడు కలిసి చోటు ఉంది కదా అక్కడ కలుసుకుందాము అంటారు. ఎందుకు అంటారంటే ప్రియులరా, అక్కడ వారు మాట్లాడుకుంటారు చక్కగా, మరి ఒకరినొకరు మనసిప్పుకు మాట్లాడే స్థలాలు. కొంతమంది లక్షల మంది ఉన్నా కానీ వారి మాట వారు గందరగోళంగా అక్కడే కూర్చొని మాట, ఎందుకంటే వారు అనుకూలంగా ఓ స్థలాన్ని ఏర్పరచుకున్నారు. అలాగనే నీకును దేవునికి ఒక స్థలం అనేది ఏర్పరచుకుంటాం. ప్రియులరా, మనుషులు జీవించుటకు ఒక స్థలం అనేది ఎలాగ మనం ఒక గృహం మాకుందండి, ఎక్కడ ఉంటాయండి పలాను చోట అని అడ్రస్ చెప్తాం, మన ఇంటి అడ్రస్తో సహా మనం చెప్తాం. ఎందుకు చెప్తామంటే అది మన ఇల్లు కాబట్టి, మనం కూడుకునే స్థలం, మనం ఉండే స్థలం. అలాగనే ప్రభువు నువ్వు కలుసుకునే ఒక స్థలం ఉంటుంది. అది దేవాలయమైనను, నీ ఇంటిలో దేవుని సన్నిధి ఒక చోట నువ్వు ప్రార్థించుకునే స్థలమైనను, ఏ స్థలములో నువ్వు ప్రార్థన చేస్తానో ఆ స్థలంలో ప్రభు ఖచ్చితంగా నీకంటే ముందుగా ఉంటారు. ఎస్, ఇది లేఖనం కాదు, సత్యం చెప్తుంది. భక్తులైన వారు, మా గురువులైన వారు చెప్పిన మాటలంటే నువ్వు ప్రార్థన పలారు రోజున చేస్తున్నప్పుడు దానికంటే ముందు వారు ఉంటారు. ఎందుకంటే నీకు ప్రార్థన ఏంటి, సాతానుగాడు యాడి కుమారుడు వస్తాడు, ఏం మాట్లాడతాడు, నరుడు యొక్క మాటలు వినటానికి పరిశుద్ధులు దేవదూతలు తండ్రులుగా వస్తారని మన కంటి కనుకని మన ముందుంటారు, మా మాటలు వింటారు. ఎస్, మన మాటలు వింటారు. నువ్వు ఆలోచించిన ఆలోచనలు, నువ్వు మాట్లాడే మాటలన్నీ కూడా వారు వింటారు. ప్రియులారా, ఎందుకు అంటే వారు ఎలా వింటారు అంటే ఆత్మ సంబంధమైన మాటలుగా వింటారు, ఆత్మ సంబంధంగా వింటారు. కాబట్టి ప్రభు నీతో నాతో మాట్లాడుచున్నారు. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో ఆత్మ సంబంధమైన విషయాలకు
ఆత్మ సంబంధమైన రూపముకు, ఆత్మ సంబంధమైన క్రియలకు నువ్వే రకంగా మాట్లాడగలుగుతున్నావు. ఇది గమనించాలి మీరు. ఆత్మ సంబంధమైన క్రియలకు, ఆత్మ సంబంధమైన రూపానికి ఏ రకమైన క్రియలు నువ్వు కలిగి ఉన్నావు, ఏ రకమైన క్రియలు నువ్వు కలిగి ఉన్నావు, ఏ రకమైన ఆలోచనలు నువ్వు కలిగి ఉన్నావు, ఒకసారి ఆలోచించమని ప్రభు పేరట ఈ సాయంకాల సమయంలో మీకు తెలియపరుస్తుంది. ఎందుకంటే ఉదయకాలం నుండి పనుల్లో మీరు బిజీగా ఉన్నారు, ప్రయాణంలో బిజీగా ఉన్నారు, వ్యాపారంలో బిజీగా ఉన్నారు, మీ ఆలోచనలు, మీ తలంపులు, మీ ఆలోచనకి మించిన పనులు తలకి బరువు పెట్టుకున్నారు. అయినా నువ్వెంత టెన్షన్ పడినా, ఎంత అలసిపోయినా కానీ నా కుమారుడు నా యొద్దకు వస్తే తన కష్టములన్నీ తొలగించేద్దామని ప్రభు ఎదురు చూస్తే ఆ రోజునే వచ్చి అలసిపోయాను, భార్య అంటే ఏంటయ్యా ఇలాగున్నావంటే ఈరోజు చాలా అలసిపోయాను ప్రిలా అంటాడు. కానీ అలసిపోయిన సమయంలో నీవు దేవుని సన్నిధికి, ప్రభువా ఇది నా పరిస్థితి, ఇవాళంతా నాకు తోడున్నావు, నా మాట వినటకు నువ్వు నా అద్దుకో, నా కోసం ఎదురు చూస్తున్నావు అనేది ఎంత నిజమో. ఒక తండ్రి కొరకు పిల్లలు ఎలాగెదురు చూస్తారో, లేకపోతే భార్య భర్త కొరకు ఎలాగెదురు చూస్తుందో, అలాగా ప్రభు నీ కొరకు, నీ ప్రార్థన కొరకు, నీ విజ్ఞాపన కొరకు దూతలు, పరలోక పరిశుద్ధులు కూడా ఎదురు చూస్తారని ఎవరు మర్చిపోతున్నారేమో. ఇది మాత్రం సత్యం. యేసు ప్రభు ప్రతిరోజు గెచ్చమని తోటకి ఎందుకు వెళ్ళేవారు? ఎక్కడైనా ప్రార్థన, ఎక్కడున్నా కానీ ఖచ్చితంగా గెచ్చమని తోటకు వచ్చేవారు. ఎందుకంటే పరలోక పరిశుద్ధులు, దేవదూతలు, సెరేబులు, కరేబులు, 24 పెద్దలు ప్రభు సమకూడు స్థలం అది. అది ఒక ఈ వేదికగా దేవుడు సిద్ధపరిచాడు, ప్రభు సిద్ధపరిచారు. ప్రభువును తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క ఆదరణ ఆ స్థలములో మన ప్రభు సిద్ధపరచుకున్నారు. అటువంటి ప్రార్థన ఈరోజు నీకు ఉంది. ఎస్, నీకు ఉంది కుమారుడా, కుమారు. అంజుల వలె నీవు గందరగోళం, అంజుల వలె నీవు కందరపడు, అంజుల వలె నువ్వు అధైర్యపడవద్దు. అంజుల వారి తెలుసుంటే మాట్లాడరే. జ్ఞానవంతుడు ఎప్పుడు అజ్ఞానం వడలే మాట్లాడాలి. దేవుడు క్రైస్తవుడు ఏమన్నాడు తెల? క్రైస్తవులు అంటే జ్ఞానవంతులు, అంటే క్రైస్తవులు జ్ఞానం, అందులో వారు కూడా జ్ఞానవంతులు. కానీ యథార్థతను, ప్రేమను, విశ్వాసము నమ్మిన వాడికి జ్ఞానం ఎప్పుడు మన ఈ లోకంలో వైఫై 5G వైఫై వచ్చినా సరిపోవట్లేదు, 10 కూడా వస్తుందంట, రాబోయే దినాల 10 కూడా రావచ్చు అంటున్నారు. ఎందుకంటే అంత వేగముగా టెక్నాలజీ పెరిగింది, దానిని అలాగ ఉపయోగించుకుంటున్నారు మనుషులు. ప్రియులారా, మీరు గమనించండి, ఎప్పుడు కూడా ఆత్మ తండ్రిని నీకు నాకు చెప్పుచున్న ప్రతి మాట ఏదైతే ఉందంటే నిన్ను బలపరచడకు, నీ మాటలు వినటాకు ఆయన ఇష్టపడొస్తున్నాడు. అంతే తప్ప నువ్వేదో చేస్తావు, ఏదో చెందుతావు అని కాదు. నీ మాటల విషయంలో నీ శరీరాన్ని బలపరిచి, కుటుంబాలు బలపరచాలి. ఈరోజు నిన్న మాట్లాడిన భిన్నంగా మాట్లాడతాడో, లేకపోతే ఈరోజు మాట్లాడితే మరలా మాట్లాడతాడో అని నీ మాటలు, నీ కంఠస్వరం వినటకు, నీ కంఠస్వర యొక్క ఆలోచనను గ్రహించటకు ఆయన వచ్చాడు. మానవ జీవితము దేవుడు యేసు ప్రభు 30 సంవత్సరాలు మనుషులందరిని చూసి గమనించిన తర్వాత అప్పుడు స్వార్థక 30 సంవత్సరాలు వేచి ఉండి గమనించి మనుషుల నడక, మనుషుల మాట తీరు, మనుషుల విధానం, మనసు ఎలాగుంది, ఎప్పుడు ఎలాగుంటుందో 30 సంవత్సరాలు ఆయన చర్చించి అప్పుడు ఆయన ఏం చేశారండి? ప్రజల మధ్యకు వచ్చారు. వారికి ఈ 30 సంవత్సరాలు గమనించిందంతా కూడా 3.5 సంవత్సరాల వారి దగ్గర చాలు అని సమయం. 3.5 సంవత్సరాలు, 33.5 సంవత్సరాలు ఆయన తిరిగి మరలా పరలోకం వెళ్ళిపోయారు. కానీ ఆత్మగా రూపుడై 40 రోజులు ఉన్నారు. అది ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అధికారముతో భూలోకంలో శిష్యులను బలపరచడం కానీ ఈ లోకానికి వచ్చారనేది మర్చిపోవద్దు. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో వింటున్న మీరు, నేను, మనమందరము కూడా ఆత్మ సంబంధులుగా ప్రార్థించే కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. దయగల తండ్రి, ప్రేమగల రాజా, నీ కొందనాలు ఈ సాయంకాల సమయంలో నీ పాదములు ఎదుట చేరి, ఇదిగో రహస్యమందమైన నీ పాదములు ఎదుట, ఇదిగో నీ సన్నిధిలో చేరి 4వ యొక్క మెట్టు సన్నిధి యొక్క ప్రార్థనగా చేరి రహస్యమందున చేర్చున్న ఈ ప్రార్థన ఆలకించి మా ప్రియులు ఎందరైతే చేస్తున్నారో నాయన, ఈ లోకంలో ఉన్నవారందరూ మా ప్రియులే, మా బిడ్డలే. అంటే నీ బిడ్డలమైన మేము, నీ రక్త సంబంధకులమైన మేము, నీ ఆలోచన సంబంధమైన మేము, నీ ఆత్మ సంబంధమైన మేము, నీ క్రియల సంబంధమైన మేము నీ పాదములు ఎదుట మొరపెడుచుండగా మా ప్రార్థన ఆలకించి నెరవేర్పు దయచేసి ప్రతి వారికి శాంతి, సమాధానం సమకూర్చమని ఆత్మరక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.